ఎలా ఉంటారు అని మన యాంకర్సే అడిగారు. వాళ్ళ వేషాధారణ ఇలా ఉంటుందమ్మా, వారి జీవితం ఇలా ఉంటుంది, నియమాలు నిబంధనలు చెప్పాను. అప్పుడు 2 నెలల వరకు శ్రీనివాస్లో మార్పు లేదు. దుస్తులు లేకుండా వచ్చాడు. అవును. తిరిగి 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 లాస్ట్కు దుస్తులను అందరూ వ్యతిరేకించారు. ఇక దుస్తులు లేకపోతే రావద్దు, దుస్తులు రాకపోతే అని వేములవాడ గుడే కానీ, శ్రీకాళహస్తి గుడే కానీ, బెజవాడ కనకదుర్గం వచ్చేసరికి దుస్తులు వేసాడు. ఇక ఒక వర్షన్ అయింది. అవును. 2వ వర్షన్ ముక్కు పుడక అయిన స్త్రీ అయితే అఘోరీలు అయితే ఇక్కడ ముక్కు పుడక ఉండాలి అని చెప్పాను. ముక్కు పుడక వేసుకొచ్చిండు పోయి. అంటే ఈయన నా వీడియోస్ ఫాలో అవుతాడు కానీ తర్వాత ఏం చేసిండు, మళ్ళీ జుట్టు అంత పెద్దగా లేదు, 14 సంవత్సరాలు తపస్సు చేసినట్టు. 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేస్తే మనిషి రూపమే వేరే ఉంటుంది అని చెప్తే పోయి జుట్టు వేసుకొచ్చిండు. అవును. జుట్టు రాత్రి పోయి ఏదో ఇంప్లాంటేషన్ ఏదో చేసుకొచ్చిండు. దానికి కొంచెం డబ్బులు బాగానే అవుతాయి, 2-3 లక్షలు అవుతుంది దానికి. చేసుకొచ్చాడు. శ్రీనివాస్ 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేస్తే ఏ కాలు అయితే ఒకటే కాలు నిలబడి ఉంటుందో ఆ కాలు వంకర అయి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ కాలు వంకర లేదు. అవును. 14 సంవత్సరాలు మరియు తపస్సు చేసిన వాడి కాలు వంకర ఉండాలిగా. అవును. శ్రీనివాస్ ఆ కాలు ఒకటి వంకర చేసుకోమని చెప్పండి. ఎందుకంటే అది వింటే ఇప్పుడు వంకర చేసుకొని వస్తే నాకు ఆనందం. ఆ విధంగా నేను కాలు ఎరుగుతుంది. మొక్కు పుడక పెట్టుకోవాలని పెట్టుకుంటా కాబట్టి. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ది ఈ రాధిక అనే ఆ అమ్మ మనకు సందర్భం వచ్చినప్పుడు మెడల్లో తాళి లేదు, అక్కడ వర్షినికి అనగానే తాళి కట్టేసిండు అక్కడ. అవును. అంటే ఇక్కడ మనం రెస్పాన్స్ ఇస్తే అక్కడ దానికి మరొక రెస్పాన్స్ ఇస్తున్నాడు. అవును. ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇప్పుడు నేను శ్రీనివాస్కి ఒక కౌంటర్ ఇచ్చిన నిన్న, చట్టపరంగా రా అని. మరి చట్టపరంగా వస్తానెందుకు చెప్పట్లేడు ఇప్పటివరకు. కాబట్టి ఈ ఫేక్ పర్సనాలిటీ అన్నీ వేసేసుకోగలిగింది, కానీ మన తాతల ముత్తాతల నుంచి చిన్న పౌరుషాన్ని వేసుకోలేము శంకర. పైన పటారాన్ని మార్చగలవు కానీ లోన లొటారాన్ని మార్చగలవా? శ్రీనివాస్ చేసే పనులు ఎలా ఉంటాయంటే